నేను ఆపరేషన్ చెయ్యలేను. ఏంటి, నేను అపోలో హాస్పిటల్లో కదా ఉంది? కాదు, అద్దె ఇంట్లో. పేషెంట్స్ లేక చిరంజీవి తుప్పు తుడుచుకుని కూర్చునే నువ్వు అపోలో హాస్పిటల్లో డాక్టర్ అంటారా? ఊరుకోండి, బుద్ధి మాట్లాడడానికి నోటుకొచ్చేట్టు ఉండాలి. ఏంటి, నోటుకొచ్చేటలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి. 6 నెలల అద్దె బాకీ పెట్టి నాకు బుద్ధి లేదంటావా? సాయంత్రం లోపల ఉన్న 6 నెలల అద్దె ఇవ్వకపోతే సామాన్లు పెట్టి పారేస్తాను. నా సామాన్లు బయట పడేస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఆ వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అంటే మీ గాడినా? మీరు గాడితో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వసుదేవుడు. నేను వదలను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టెస్టింగ్ టెస్టింగ్. ఏమిటిది నరుసా? పాపా నీ పేరేంటి? ఆహా, ఎప్పుడు లోబిపితో పడుకునే ఉంటున్నాను. కాస్త బీపీ నేను లేపుతా. ఏం కంగారు పడకండి అంకుల్, నేను చెక్ చేస్తాగా. అప్పుంటే ఉన్నావు గాని అప్సర్స లాంటి నర్సును పెట్టావయ్యా. పాపా ప్రసాద్గా పగబట్టిన పావుండ్రా నేను. నిన్ను కాటేసి కాటికి పంపించే వరకు నిద్రపోన్రా. ఓకే బాబు, ఈ ఫోటోలో కొన్ని చూసావా? చూశానండి. ఎప్పుడు? ఎక్కడా? ఇప్పుడే ఇక్కడే. ఇంటి దగ్గర చెప్పొచ్చావా? తప్పైపోయింది సార్, వదిలేండి సార్. అమ్మా, నేను మరీ లోపు అయిపోయినా మీకు. రే రాంప్రసాద్ సార్, 1 minute. ఏంటయ్యా? ఈయన ఎక్కడన్నా చూసారా? ఏంటి ఈయన ఎక్కడన్నా చూసారా? ఏంటి ఎటకారం ఆడుతున్నావా? ఎడకారు అంటే బాబు, వీడి కోసం తిరగలేక నేను తెగవరి అయిపోతాను. ఎవడీడు? మా ఊరు ఎమ్మెల్యే. మొన్న ఎలక్షన్ లో 2 దొంగోట్లు కావాలి, 200 ఇస్తాడు. కుడి చేత్తో ఒకటి ఎడం చేత్తో ఒకటి గుద్దేశాను అని అప్పెట్టి తప్పిస్తూ తిరుగుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడి కోసం డప్పు కొట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాను. ఎప్పుడు తిరుగుతాడో ఏమో. వాడి గురించి నువ్వేం వరి అవ్వలేదయ్యా. మళ్ళీ ఎలక్షన్ వస్తాయి కదా, అప్పుడు మీ ఊరు వస్తాను తప్పకుండా పట్టుకోవచ్చు. వాడి సంగతి అలా ఉంచు. వీడిని ఎక్కడ చూసావా? ఎవడీడు? మీ ఊరు ఎమ్మెల్యేనా? కాదు, వీడు పెద్ద ఖతర్నాక్ గాడు. ఆటో సంగరికి ఎక్కువ, శోభరాజుకి తక్కువ. వీడు కనపడితే చెప్పు. అలాగే నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, వాయించుకుంటూ వెళ్ళు. అదే చేసి వెళ్ళు. తప్పమ్మా రాణి, అలా అనకూడదు. లవ్ ఈజ్ లైఫ్. Yes, life is love. యా, జిందగీ ఏక్ మొహబ్బత్ హై. మొహబ్బత్ ఏక్ జిందగీ హై. ఉయిరే ఎన్ కాదల్. ఆమా, కాదలే ఎన్ ఉయిర్. ప్రేమే ఒక సముద్రం. సముద్రమే ఒక ప్రేమ. కొద్దిగా మార్చు. సముద్రంలో మనమందరం ఫిష్రం, అంటే చేపలం. చేపల స్మెల్ ఇల్లంతా కొట్టినట్టు ప్రేమ స్మెల్ ప్రపంచమంతా కొట్టాలి. ఆ కంపులోని ఇంపుని ఎంజాయ్ చేస్తూ నీ జీవితాన్ని సార్థకం చేసుకోమ్మా. అవునమ్మా రాణి. గాడిద గుడ్డేం కాదు. ప్రేమ నేత్రం తెలుసుకొని నీకు ప్రేమ గాడిద గుడ్డే కావచ్చమ్మా. కానీ ప్రేమ ఎప్పుడు వెరుగుడ్డేనమ్మా. ఈ క్యాసెట్ ఆపుతారా? సారీ. ప్రేమే దైవంగా భావించే మా లాంటి ప్రేమ జీవుల కడుపున పుట్టిన నువ్వు ఇలా ప్రేమ ద్వేషిగా మారతావని డ్రీమ్ లో కూడా అనుకోలేదమ్మా. నిన్ను చూస్తుంటే మా ప్రేమ స్టమక్కు తరుక్కుపోతోందమ్మా. నాకు ఒళ్ళు మండిపోతుంది. అయితే ఇక మారవా? ఎవరిని ప్రేమించవా? ప్రేమిస్తాను. థ్యాంక్స్. ముందు నాకు పెళ్లి చేయండి, ఆ తర్వాత నా భర్తను తీరిగ్గా ప్రేమిస్తాను. ప్రేమ పేరుతో పెళ్లికి ముందే కడుపులు తెచ్చుకునే అమ్మాయిలు ఈ రోజుల్లో అలాంటి పిచ్చి వేషాలు వేయకుండా, మాలాంటి పెళ్లిళ్ళ పేరయ్యలు పొట్టలు కొట్టకుండా నీ భర్తను ఎంపిక చేసే అవకాశం పెద్దలకే ఇచ్చినందుకు నీకు 100 పాదాభివందనం. విన్నారుగా అమ్మాయి గారి అభిప్రాయం. మరి అందుకే అమ్మాయికి ఎర్లీగా శీఘ్రమే మ్యారేజ్ ప్రాప్తిరస్తు. చూడండి సార్, ఒక్క అమితాబ్ బచ్చన్, చిరంజీవి తప్ప ఇండియాలో ఉన్న అందరి కుర్రాల ఫోటోలు తెచ్చాను. ఇందులో కొన్ని విదేశీ ఫేసులు కూడా ఉన్నాయి. ఇతను ఒకప్పుడు పెద్ద గుండాగిరి చేసి ఎమ్మెల్యే అయిపోయి ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు. ఇతనేమో అమెరికాలో డాక్టర్ చదివి ఇప్పుడు ఇండియాలో పెద్ద హోటల్ నడుపుతున్నాడు. ఇతను సింగపూర్ లో ఇంజనీరింగ్ చేసి దుబాయ్ వెళ్తే అక్కడ పెట్రోల్ వాసన పడక అలా నేపాల్ వెళ్ళాడు. ఇతను మా అమ్మాయికి కావలసింది దుబాయ్ పెట్రోలు కాదు, నేపాల్ కిరసనాయిలు కాదు. మా రాణిని పెళ్లి చేసుకోబోయేవాడు ప్రేమలో మాస్టర్ డిగ్రీ సంపాదించిన వాడై ఉండాలి. ప్రేమించటంలో మజును లాంటి వాడు, ప్రేమను త్యాగం చేయటంలో దేవదాసు లాంటి వాడు. మజును లాంటి వాడైతే పర్వాలేదు, వీధి కూడా దొరుకుతాడు. మందులేని ఈ రోజుల్లో దేవదాసు లాంటి వాడు అతకడం నా వల్ల కాదు. నోర్మై,
అసలు ప్రేమించుకోకుండా పెళ్లి చేసుకోవటం సృష్టికే విరుద్ధం. ఈ సృష్టిలో ముందు ప్రేమ పుట్టింది. అది పుట్టిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత పెళ్లి పుట్టింది. ఆడంకి ఈవికి ఆనాడు ఎవరు పెళ్లి చేశారు? వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటేనే కదా మనమంతా పుట్టాం. నేను పుట్టలేదు, మీరు పుట్టారేమో. మిస్టర్ పేరయ్య, మాది వీర ప్రేమికుల వంశం. మా తాతయ్య అమ్మమ్మ ఏరుకొని పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ నాన్న పారిపోయి పెళ్లి చేసుకున్నారు. నేను మా ఆవిడ లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. మా అమ్మమ్మ అంతే, ఎదిరింటి ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ కూడా అంతే కదా, పక్కింటి ఆయన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. పేరయ్య, దీన్ని బట్టి టోటల్గా నీకు ఏమర్థమైంది? మీరంతా తనతరపు పెళ్లిళ్ళు చేసుకునే బాబతను అర్థమైంది. కరెక్ట్, పాయింట్ క్యాచ్ చేశావు. మా అమ్మాయికి కూడా అలాంటి పెద్ద పెళ్లి జరగాలి. దాన్ని మనసు మార్చి, దాన్ని ప్రేమలో ముంచి, ఉతికి ఆరేసి, నానబెట్టి, రుద్దేసి, కడిగేసి, తోనేసి చాకు లాంటి కుర్రాడు కావాలి. వాడే దానికి మొగుడు కావాలి. వీడెక్కడ? ఇక్కడ. ఏదో బుద్ధి గడ్డి తిని మీ అమ్మాయికి పెళ్లి సంబంధం చూపిద్దామని వచ్చాను. రివర్స్ ప్రేమ రోగం పట్టుకున్న ఈ ఫ్యామిలీకి ఆ రోగాన్ని కుదిర్చే డాక్టర్ ఎవడో ఎక్కడున్నాడు? ఎక్కడ ఆలోచిస్తున్నావు యాదవ? ఈ ఫోటోలో వ్యక్తిని ఎక్కడ చూసావా? నా ఫోటో నాకే చూపిస్తున్నాడు. ఎవడి ఎదవా? ఇతను నీకేమన్నా బాకీయా? అవును. అయితే తెలియదు. నా మొహం చూసి చెప్పు. నా మొహానికి నా మొహం అడ్డు తీస్తే నీ మొహం చూసి చెప్తా. నువ్వా? నువ్వా? ఏడి? రన్నింగ్ రేసులో నాతో పెట్టుకుంటావా? దెబ్బైపోతావు. శబాష్. ఎక్కడికి పోతావు బే? ఎక్కడికైనా పోతాం బే. ఎవరు నువ్వు? తలపైకెత్తు. ఎత్తే. లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకో. ఇచ్చా. నువ్వా? అక్కడ నేనే, ఇక్కడ నేనే. ఏడిసావు. కొబ్బరి చెట్టు మీద కోతిలాగా అదేంటి? ఇదిగా వెనకాల కరెంట్ వైర్ లూజ్ కనెక్షన్ ఉంది. షాక్ కొట్టిందో కాకిలాగా మాడి చేస్తావు. ఉత్తిని సరదాగా జోక్ చేశాను అన్నమాట. ఆగు. ఎక్కడికి పోతావు? నీ కోసం స్టేట్ లెవెల్లో వెతికా, సెంటర్ లో దొరికావు. ఊడబడిచావు గాని ఇంతకీ ఏంటో చెప్పు. మా తాత విషయం తెలుసు. నాకు గాంధీ తాత తప్ప ఏ తాత తెలియదు. తెలియదా? తెలీదు. తెలియదు? గుర్తు తెచ్చుకో. ఆ రోజు ఆదివారం, అష్టమి నాడు, అమావాస్య, పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. దూకు, గెంతు, కెలుకు. ఎవరి బక్క భీష్ముడు? మా తాత. వయసు ఎంత? ఓ 102 ఉంటాయా? ఇంకో 30 ఏళ్ళు బతుకుంటే ఉంటుంది. ఉంటుందండి, ఉండాలి. అవసరమైతే నా ఒంట్లో 30 ఏళ్ళు తీసి మా తాతకి ఎక్కించండి. ఇంకా నయం, ఆయన అస్థి పంజరం తీసి నీకు ఎక్కించమన్నావు కాదు. అవసరమైతే అది కూడా చేయండి డాక్టర్. ఈ ప్రపంచంలో నాకు మా తాతకి నేను తప్ప మరెవ్వరూ లేరు. నో, మీ ఇద్దరికి నేనున్నాను. మీ తాతకి ఏం భయం లేదు. ఈజీగా చేస్తాను. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అది చెప్పాల్సింది నువ్వు. మందు తాగుతావా? గత 50 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ ఏ మందు ఇచ్చినా తాగుతూనే ఉన్నాను. అర్థమైపోయింది. మీ తాతకి కడుపులో మందులు పెరిగిపోవడం వల్ల ప్రాబ్లం. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్? ఇదిగో ఈ మందులు పట్టుకొచ్చాయి. ఇదేంటి? మందులతో పాటు సిగరెట్ పెట్లు, అగ్గిపెట్లు కూడా రాశారు. మందులు మీ తాతకి, మందుగుండు సామాగ్రి నాకు. నా ఖర్చులు పేషెంట్ అకౌంట్ లో రాయడమే నా విజయం వెనుకున్న రహస్యం. అలాగే తాత, నేను వెంటనే వస్తాను. నువ్వేం భయపడకే. నిన్నండి. మరి స్ట్రెచ్చర్ ఏది? చిరాని మొహమా. చెప్పు, మర్యాదగా చెప్పు. మా తాతను ఎందుకు తప్పావో చెప్పు. చెప్పు. ముసలాడు వయసు అయింది, పోయాడు. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. సినిమా పాటలాపు. మా తాత అంటే ఎవరనుకున్నావు? కల్ప తరువు, కామ ధేనువు. కొత్తిమీర కట్టేం కాదు. కాదు, తేనె పుట్ట. మా తాత
స్వాతంత్ర సమర యోధుడు గాడ్సేకి కుడిపుజం. అందుకే మన దేశం స్వాతంత్రం ఎలా ఏడిస్తే నాకెందుకు. ఆయన కోటాలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేసేవాడిని. ఇప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ లో ప్యాసింజర్ రైల్లో లెక్కల పక్కన ప్రయాణం చేస్తున్నారు. మర్యాదగా మా స్వాతంత్రం నష్టపరిహారం చెల్లించు. నష్టపరిహారమా? వెళ్ళి రైలు కింద పడు, నష్టపరిహారం సంగతి వాళ్ళు చూసుకుంటారు. షాటాప్. ఈ రోజు నుంచి డైలీ నువ్వు నాకు 100 రూపాయలు ఫైన్ కట్టాలి. 100 నీ బొంద. సిరంజి కొనడానికి కూడా నా దగ్గర సిల్లు కావలేదు. అదంతా నాకు అనవసరం. నా 100 నాకు కట్టాల్సిందే. ఎలా కడతారయ్యా? గుడ్ మార్నింగ్. ఎవరా సాగర్ కన్య? సిస్టర్. ఎవరికి? నీకా? కాదు, మనందరికి. అసలు నీతో ఇలా కాదు గాని, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అలానే ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కరెక్ట్. ఆవిడ శిష్యులు నా బాబు. ఇదే నా ప్రతిజ్ఞ. డాక్టర్, ఎవరితను? మన పేషెంటా? ఎవడరా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఒకరిచ్చేదండి, నేనే తీసుకున్నాను. మా స్వాతంత్రం నష్టపరిహారం. నిన్ను సైంటిఫిక్ గా చంపేయకపోతే నేను డాక్టర్నే కాదు. అసలు నేను డాక్టర్ ఎవడన్నాడు? అదే. అయ్యా నమస్కారం డాక్టర్ గారు. ఏ జబ్బుకైనా ఫీజు 100 రూపాయలు. కూర్చోండి. ఏమిటి జబ్బు? నిన్నటి దాకా బాగానే ఉన్నానండి. ఇప్పుడు ఇక్కడ అడుగు పెట్టారు, ఇంకేం బాగుంటారు? నువ్వు నోరు మూసుకో. ఏమిటి తమ జబ్బు? కడుపు మంట. ఎవరిని చూస్తే? నన్ను చూస్తే. ఎవరిని చూసినా కడుపు మంట కాదు, క్యాన్సర్. సిస్టర్, ఆయనకు ఒక ఇంజక్షన్. ఇంజక్షన్ ఎందుకు? ఆయనకు మాత్రం ఏం తెలుసు? ఆ ఇంజక్షన్ నీకు చేస్తే ఒంట్లో ఉన్న రోగాల్లో తగ్గిపోతే అది అందుకు అనుకోవాలన్నమాట. డాక్టర్, ఈయనకి ఎముక తప్ప కన్ను దొరకడం లేదు. ఇలాగే నేను చేస్తాను. ఏమిటి నవ్వుతున్నారు? నొప్పి పెట్టట్లేదా? లేదు, టెక్నికల్ గా ఉంది. చూసారా ఎంత నైస్ గా ఇంజక్షన్ ఇచ్చాను. మరి నా ఫీజు? ఈ ఫీజు నాకు. ఇదేంటి? చూడబోతే మీరిద్దరూ పెళ్లి కాని కన్ని కుర్రాళ్ళలా ఉన్నారు. అవి పెళ్లి కాని ఆడపిల్లల ఫోటోలు. అందులో మీకు నచ్చిన 2 అమ్మాయిని సెలెక్ట్ చేసేసుకొని నా కమిషన్ లో మీ ఫీజు 100 కట్ చేసుకుని మిగతా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తాను. ఫీజు ఎగ్గొట్టింది కాక కమిషన్ కావాలా? నాకు తిక్కరేగిందంటే మా డాక్టర్ చేత కంటి ఆపరేషన్ చేస్తాను, గుడ్డేడు అయిపోతావు. ఎవరి అమ్మాయి? పేరు రాణి. ఈ అమ్మాయికి సంబంధాలు చూసే నాకు ఈ రోగం వచ్చింది. ఈ అమ్మాయి కోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇది జడ వల్ల జనపదార్థం. ప్రేమ అంటే కోపం, ప్రేమికులంటే ద్వేషం. ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. ఈమె ప్రేమను నేను సాధించి తీరుతాను. ఇదిగా నా చెవులో గులాబీ పూలు పెట్టక. నీ చెవులో కాదు, ఈ పిల్ల మనసులో వలపు గులాబీలు పూయిస్తాను.